Hello, hi, welcome to Rarazu Advanced Spoken English. బాగున్నారా? క్రొత్తవారైతే మీకు ప్రతిరోజు కూడా మా లెసన్స్ మీకు రావటానికి చిన్న చిన్న హైలైట్స్ ఇచ్చి ఇవ్వడం కాదు, లెసన్సే మీకు రావటానికి మీరు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి, అనేకులకి షేర్ చేయండి. మీ ఇంటిల్లపాది కూడా కూర్చొని దీనిలో ఉండేటువంటి ఈ వీడియో ఇక స్క్రీన్ రికార్డింగ్ మీరు చూస్తూ ఇంటిల్లపాది కూడా నేర్చుకోవచ్చు. కాబట్టి పిల్లలకే అని అనుకోకండి, ప్రతి ఒక్కరు కూడా మాట్లాడగలుగుతారు. తెలుగు వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా ఇంగ్లీష్ చదవడం రాయడం వస్తే చాలు, తెలుగులో నుండి ఇంగ్లీష్ మాట్లాడించడం అనేది మా యొక్క లక్ష్యం. కనుక వీ కెన్ మేక్ యూ స్పీక్ ఇంగ్లీష్ విత్ ఇన్ ఎ షార్ట్ పీరియడ్. ఇఫ్ యూ అబ్జర్వ్ అస్ అండ్ ఫాలో అస్, దెన్ ఓన్లీ యూ కెన్ స్పీక్ ఇన్ ఇంగ్లీష్ వాట్ ఎవర్ ఇట్ మే బీ. ఓకేనా? సరే, రండి, సబ్స్క్రైబ్ చేయండి, క్రొత్తవారు అనేకులకి షేర్ చేయండి, లైక్ కొట్టండి. మీరిచ్చినది నాకు ఫీజు ఏమిటి అంటే, మీరిచ్చిన ఆ థమ్స్అప్ లాంటి లైకే మీరు నాకు ఇచ్చిన ఫీజు. ఆ పార్టీ కూడా ఇవ్వకపోతే నా నుండి మీరు సబ్జెక్ట్ తీసుకుంటున్నారు, కానీ ఏమీ చెల్లించకపోతే అది ప్రయోజనం అవ్వదు, ఫలితం ఉండదు. కనుక అట్లీస్ట్ నేను ఫీజుగా కోరిన ఆ లైక్ అనేది కొట్టి ఒక కామెంట్, అంటే ఈ క్లాస్ విషయంలో మీ అభిప్రాయం ఏంటి, ఇంకా మీ సలహాలు ఏమిటి, మీ సూచనలు ఏమిటి అనేవి కూడా మాకు కామెంట్ రూపంలో తెలియజేస్తే ఇంకా బాగుంటుంది. అంత మాత్రం కాదు, కానీ ఇంకా మెరుగుగా మీకు ఇక స్పోకెన్ ఇంగ్లీష్ సేవలు అందించడానికి దోహదపడుతుంది. కనుక మీ అభిప్రాయముని మరియు మీ లైక్ని మాకు అందించండి. ఆ రీతిగా ఇంకా మీ సలహాలని సూచనలు కూడా కామెంట్ రూపంలో అందించండి. రండి, ఈరోజు అంశం ఏంటట, వలసిన అవసరం లేదు. వలసిన అవసరం లేదు అంటే didn't have to or needed not to. didn't have to or needed not to అనేవి ఏంటి అండి అని మీరు అనొచ్చు. తెలుగులో రావాల్సిన అవసరం లేదు, కొనవలసిన అవసరం లేదు, చెప్పవలసిన అవసరం లేదు, మాట్లాడవలసిన అవసరం లేదని ఎలాగా పరిపరి విషయాలు మాట్లాడుతుంటాం, పలాంత అవసరం లేదని. దాన్ని ఇంగ్లీష్లో చెప్పాలంటే దానికి ఇంగ్లీష్లో రెండు అర్థాలు ఉన్నాయి. ఏంటి మొదటి అర్థం అంటే డిడ్ నాట్, లేకపోతే ఓకే డిడ్ నాట్ హ్యావ్ టు ఆర్ డింట్ హ్యావ్ టు అంటారు. ఇంకొక అర్థం ఏంటంట, నీడెడ్ నాట్ టు అంటారు, ఇంకొక అర్థం. కనుక ఈ క్లాసును మీకు అందిస్తున్నది ట్రైనర్ రెవరెండ్ డాక్టర్ రాజు కిల్లాడా. ఓకేనా? రండి, మన క్లాసులోకి వెళ్ళిపోదాం. మొదటిది ఏంటంటే వలసిన అవసరం లేదు అంటే రావాల్సిన అవసరం లేదు, ఉండవలసిన అవసరం లేదు, మాట్లాడవలసిన అవసరం లేదన్నది. దాని అర్థం ఏంటంటే డింట్ హ్యావ్ టు ఆర్ నీడెడ్ నాట్ టు అనేది ఇక్కడ మనం చూసుకున్నాం. రెండవ స్టెప్లోకి వెళ్దాం. ఎందుకు ఈ 4 స్టెప్స్ చెప్తున్నామంటే మీరు మీ ఇంట్లో ప్రాక్టీస్ అవటానికి, ఒక్కొక్కటిగా అర్థం చేసుకోవటానికి అనువుగా విభజించి మరి ఈ క్లాస్ని తయారు చేస్తున్నాం. కాబట్టి సెకండ్ స్టెప్లోకి వద్దాం. మొదటి స్టెప్ ఏం చూసామట అంటే మీనింగ్ చూసాం. వలసిన అవసరం లేదన్నదానికి ఇంగ్లీష్ మీనింగ్లు 2, డింట్ హ్యావ్ టు ఆర్ నీడెడ్ నాట్ టు అన్నది. నీడెడ్ నాట్ టు, డింట్ హ్యావ్ టు అనేది వలసిన అవసరం లేదు అన్న అర్థం వచ్చే ఆ యొక్క ఇంగ్లీష్ అర్థాలు. కాబట్టి అది మొదటిది చూసాం. ఇప్పుడు ఏంటంటే రెండోది, పని చేయవలసిన అవసరం లేదు. ఏ పని చేయాలి అంటే ఆ పని వెర్బ్ అనేది సూచిస్తుంది. అంటే నేను కమ్ అని అన్నాను అనుకోండి, డోంట్ హ్యావ్ టు కమ్, రావాల్సిన అవసరం లేదు. తెలుగులో ముందు ఉంటుంది, ఇంగ్లీష్లో వెనుకుంటుంది. రావడం అనేది రావాల్సిన అవసరం లేదు, అది ఒక పని. రావడం అనేది ఒక పని. వెళ్ళవలసిన అవసరం లేదు, వెళ్ళడం అనేది ఒక పని. అడగవలసిన అవసరం లేదు, అడగడం అనేది ఒక పని. తర్వాత చెప్పవలసిన అవసరం లేదు, చెప్పడం అనేది ఒక పని. కనుక దీనికి ఈ రెండో స్టెప్లు ఏంటంటే పనిని అంటే వలసిన అవసరం లేదు, ఏ పని చేయవలసిన అవసరం లేదనేది మనకి అర్థం అవ్వాలంటే దాని స్ట్రక్చర్ డింట్ హ్యావ్ టు ప్లస్ పని అంటే వెర్బ్ 1. వెర్బ్ 1 అంటే ఏంటి చూసుకున్నాం. డూ వెర్బ్ 1, డిడ్ వెర్బ్ 2, డన్ వెర్బ్ 3, డూయింగ్ వెర్బ్ 4. అంటే వెర్బ్ 1 అంటే ఏంటి, గ్రామర్ పరిభాషలు ఏంటి అంటే ప్రెజెంట్ వెర్బ్, వెర్బ్ 2 అంటే పాస్ట్ వెర్బ్, వెర్బ్ 3 అంటే పాస్ట్ పార్టిసిపుల్ వెర్బ్, వెర్బ్ 4 అంటే ప్రెజెంట్ పార్టిసిపుల్ వెర్బ్. ఓకేనా? రండి, అంటే దీని మీద కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా మనం చేసుకోవచ్చు. ఈ తర్వాత మూడో స్టెప్ ఏంటంటే మూడో స్టెప్ ఎవరు చేయవలసిన పని అవసరం లేదు అంటే సబ్జెక్ట్ని కలిపే మూడో స్టెప్లో. మొదటి స్టెప్లో అర్థం చూసాం, రెండో స్టెప్లో ఏ పని చేయాల్సిన అవసరం లేదో అది చూసాం. తర్వాత మూడో స్టెప్లో ఎవరు ఆ పని చేయవలసిన అవసరం లేదో చూస్తున్నాం. నాలుగో స్టెప్లో ఏంటంటే ఎవరు ఏమి
చేయవలసిన అవసరం లేదనేది అక్కడ ఉంటుంది. ఓకే, మూడో స్టెప్లో చూస్తే ఎవరు చేయవలసిన అవసరం లేదు. ఎవరు అన్నది సబ్జెక్టు. అతడా, నీవా, నేనా, వాళ్ళ, విషయమా, లేకపోతే అతడా, లేకపోతే రాజా, లేకపోతే రాణియా, లేకపోతే రవియా, ఏదో మొత్తానికి సబ్జెక్టు. అంటే ఎవరు చేయవలసిన అవసరం లేదు. చేయవలసిన అవసరం లేదంటే డింట్ హ్యావ్ టు ఆర్ నీడెడ్ నాట్ టు. పని చేయవలసిన అవసరం లేదంటే డింట్ హ్యావ్ టు ప్లస్ వెర్బ్ 1, నీడెడ్ నాట్ టు ప్లస్ వెర్బ్ 1. నేను పని చేయవలసిన అవసరం లేదంటే సబ్జెక్టు ప్లస్ డింట్ హ్యావ్ టు. ఎవరు చేయవలసిన అవసరం లేదంటే సబ్జెక్టు ప్లస్ డింట్ హ్యావ్ టు ప్లస్ వెర్బ్ 1 ఆర్ సబ్జెక్ట్ ప్లస్ నీడెడ్ నాట్ టు ప్లస్ వెర్బ్ 1. ఎవరు అన్నది సబ్జెక్ట్ అయితే ఆ పని అన్నది వెర్బు. తర్వాత వలసిన అవసరం లేదని అర్థం వచ్చేది డింట్ హ్యావ్ టు ఆర్ నీడెడ్ నాట్ టు అనేది. నీడెడ్ నాట్ టు అనేది ఇక్కడ చూడండి, ఇక్కడ కనబడుతుంది నీడెడ్ నాట్ టు. ఓకేనా, రండి ఇప్పుడు ఫోర్త్ స్టెప్లోకి వెళ్దాం. ఫోర్త్ స్టెప్లో మనం ఏం నేర్చుకోబోతున్నామంటే ఎవరు ఏమి చేయవలసిన అవసరం లేదు. ఎవరు అనేది సబ్జెక్ట్ అయితే ఏమి అనేది ఆబ్జెక్ట్. ఇంగ్లీష్లో చూస్తే లాస్ట్లో ఉంటుంది ఆబ్జెక్ట్, కానీ తెలుగులో చూస్తే సబ్జెక్టు తరువాత స్థానం సంతరించుకుంటుంది ఇక ఏమి అన్నది. కనుక ఎవరు ఏమి చేయాల్సిన అవసరం లేదు అన్నమాట. ఏమి పని చేయవలసిన అవసరం లేదు అన్నమాట. ఓకే, ఇప్పుడు ఏంటంటే సబ్జెక్టు అంటే ఎవరు, డింట్ హ్యావ్ టు ప్లస్ వెర్బ్ 1 ప్లస్ ఆబ్జెక్ట్. నాలుగో స్టెప్ నేర్చుకోబోతున్నాం. సబ్జెక్ట్ ప్లస్ డింట్ హ్యావ్ టు ప్లస్ వెర్బ్ 1 ప్లస్ ఆబ్జెక్ట్ ఆర్ లేక సబ్జెక్ట్ నీడెడ్ నాట్ టు ప్లస్ వెర్బ్ 1 ప్లస్ ఆబ్జెక్ట్ అనేది నేర్చుకుంటున్నాం. ఎవరనేది సబ్జెక్ట్ అయితే ఆ పని అనేది వెర్బ్ 1 అయితే వలసిన అవసరం లేదు అన్న అర్థం వచ్చేది డింట్ హ్యావ్ టు నీడెడ్ నాట్ టు అనేది. తర్వాత ఎవరు అన్నది ఏమి అన్నది ఆబ్జెక్టు. ఓకేనా, నేర్చుకుందాం. ఇప్పుడు ఒక్కొక్కటిగా నేర్చుకుందాం. మొదటిగా ఆల్రెడీ అర్థం తెలిసిపోయింది. ఏంటిది, వలసిన అవసరం లేదు అన్నదానికి డోంట్ హ్యావ్ టు ఆర్ లేక నీడెడ్ నాట్ టు. ఓకే, ఇప్పుడు ఇక్కడ చూస్తే రెండో స్టెప్లోకి వస్తే పని చేయవలసిన అవసరం లేదు. ఏ పని చేయవలసిన అవసరం లేదు అని తెలియాలంటే ఆ ఫార్ములా ఏంటి, పని చేయవలసిన అవసరం లేదు దానికి డింట్ ప్లస్ హ్యావ్ టు ప్లస్ వెర్బ్ 1 అనేది, లేకపోతే నీడ్ నాట్ టు ప్లస్ వెర్బ్ 1 అన్నది. ఈ రెండింటి విషయంలో మనం ప్రాక్టీస్ కూడా చేద్దాం రండి. ఆ పని అన్నది వెర్బ్ 1 అయితే వలసిన అవసరం లేదన్నది డింట్ హ్యావ్ టు ఆర్ నీడెడ్ నాట్ టు అనేది చూసాం. తర్వాత ఇక్కడ చూస్తే ఆ పని చేయవలసిన అవసరం లేదు అని చెప్పాలి. ఉదాహరణకి వెళ్ళాల్సిన అవసరం ఇక్కడ రాశాను చూడండి, ప్రాక్టీస్ చేయండి. చూడండి, నేను తెలుగులో అడిగితే మీరు ఇంగ్లీష్లో చెప్పండి. వెళ్ళాల్సిన అవసరం లేదు అంటే అవసరం లేదన్న దానికి డింట్ హ్యావ్ టు ఆర్ నీడెడ్ నాట్ టు. కానీ వెళ్ళాల్సిన అని మాట ఉంది కనుక గో, వెళ్ళుట అనేది గో కనుక వెర్బ్ 1 పడాలి కనుక వెళ్ళాల్సిన అవసరం లేదు అన్నదానికి డింట్ హ్యావ్ టు గో ఆర్ లేక నీడెడ్ నాట్ టు గో. ఓకేనా, వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇప్పుడు రెండోది తెలుగులో అడుగుతాను, ఇంగ్లీష్లో చెప్పండి. చెప్పాల్సిన అవసరం లేదు. చెప్పండి, రాశాను ఇక్కడ. చెప్పాల్సిన అవసరం లేదు ఏంటట, డింట్ హ్యావ్ టు టెల్. చెప్పాల్సిన అవసరం లేదు, నీడెడ్ నాట్ టు టెల్. ఓకేనా, తర్వాత అడగాల్సిన అవసరం లేదు, డింట్ హ్యావ్ టు ఆస్క్. లేక అడగాల్సిన అవసరం లేదు, నీడెడ్ నాట్ టు ఆస్క్. తర్వాత తీసుకోవాల్సిన అవసరం లేదు, డింట్ హ్యావ్ టు టేక్. నీడెడ్ నాట్ టు టేక్. చూసారా, ఆ వెర్బు వలసిన అవసరం లేదు, టేక్ వెర్బు వలసిన అవసరం లేదు అంటే తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇక్కడ మాట్లాడవలసిన అవసరం లేదు, డింట్ హ్యావ్ టు స్పీక్. నీడెడ్ నాట్ టు స్పీక్. డింట్ హ్యావ్ టు స్పీక్, నీడెడ్ నాట్ టు స్పీక్. త్రాగవలసిన అవసరం లేదు, డింట్ హ్యావ్ టు డ్రింక్. నీడెడ్ నాట్ టు డ్రింక్. తాగవలసిన అవసరం లేదు, నీడెడ్ నాట్ టు డ్రింక్ ఆర్ డింట్ హ్యావ్ టు డ్రింక్. తర్వాత ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు, డింట్ హ్యావ్ టు స్పెండ్. స్పెండ్ వలసిన అవసరం లేదంటే ఖర్చు పెట్టవలసిన అవసరం లేదు. తర్వాత నీడెడ్ నాట్ టు స్పెండ్, ఖర్చు పెట్టవలసిన అవసరం లేదు. తర్వాత పంపవలసిన అవసరం లేదు, పంపాల్సిన అవసరం లేదని కూడా అనొచ్చు. దానికి డింట్ హ్యావ్ టు సెండ్ అంటే సెండ్ అంటే పంపాలి, పంపుట. వలసిన అవసరం లేదు అంటే పంపాల్సిన అవసరం లేదు, వలసిన అవసరం లేదు, పంపాల్సిన అవసరం లేదు అంటే డింట్ హ్యావ్ టు సెండ్ ఆర్ నీడెడ్ నాట్ టు సెండ్. నీడెడ్ నాట్ టు సెండ్. పిలవాల్సిన అవసరం లేదు, డింట్ హ్యావ్ టు కాల్ ఆర్
నీడెడ్ నాట్ టు కాల్. తర్వాత ఇవ్వాల్సిన అవసరం లేదు, డింట్ హ్యావ్ టు గివ్. గివ్ అంటే ఇచ్చుట, ఇవ్వాల్సిన అవసరం లేదంటే ఇచ్చే అవసరం లేదంటే డింట్ హ్యావ్ టు గివ్ అంటే ఇవ్వాల్సిన అవసరం లేదు. నీడెడ్ నాట్ టు గివ్, ఇవ్వాల్సిన అవసరం లేదు. తర్వాత వేచి ఉండవలసిన అవసరం లేదు, డింట్ హ్యావ్ టు వెయిట్, వేచి ఉండవలసిన అవసరం లేదు. తర్వాత నీడెడ్ నాట్ టు వెయిట్ అంటే రెండో స్టెప్. అంటే ఏంటట, ఏ పని చేయవలసిన అవసరం లేదనేది చూసాం. ఇప్పుడు ఏ పని ఎవరు చేయవలసిన అవసరం లేదో చూద్దాం. ఇక్కడ అదే రాస్తాను చూడండి, ఇక్కడ చూడండి, ఇక్కడ రాస్తాను, ఇక్కడ గమనించండి. ఏ పని ఎవరు చేయవలసిన అవసరం లేదు అన్నది మనకు తెలియాలి. అంటే ఏ పని అనేది ఆల్రెడీ వెర్బ్ మార్చాము. ఇక్కడ ఏ పనిలో చూసాం, వెయిట్, గివ్, కాల్, తర్వాత సెండ్, తర్వాత స్పెండ్, తర్వాత డ్రింక్, ఇలాగా స్పీక్, తర్వాత టేక్, తర్వాత ఆస్క్, టెల్, గో, కమ్, ఇవన్నీ కూడా మనం చూసినట్లే. కాబట్టి ఇప్పుడు చెప్పాల్సింది ఏంటంటే ఏ పని అనేది చెప్పేశాం, కానీ ఎవరు ఏ పని చేయవలసిన అవసరం లేదు అన్నది మనం చెప్పగలగాలి. అసలు స్పోకెన్ ఇంగ్లీష్లో ప్రతిదీ కూడా కీన్ అబ్జర్వేషన్ ఉండాలి. ఇప్పుడు దీనికి సూత్రం ఏంటంటే మూడో స్టెప్కి అంటే ఎవరు అన్నది సబ్జెక్టు, అంటే సబ్జెక్ట్ ప్లస్ వలసిన అవసరం లేదు అంటే డింట్ హ్యావ్ టు, వలసిన అవసరం లేదు, డింట్ హ్యావ్ టు. పని, ఏ పని అన్నది వెర్బ్ 1లో చూపిస్తాం. కమ్మ, గోవా, వెళ్ళ, కమ్మ, గోవా, డన్నా, లేకపోతే కమ్మ, గోవా, డూవా, లేకపోతే వాచా, లేకపోతే సీయా, లేకపోతే లిసనా, వాట్ ఎవర్ ఇట్ మే బి, ఏ వెర్బ్ అయినప్పటికీ కూడా. కనుక దాని స్ట్రక్చర్ ఏంటంటే సబ్జెక్ట్ ప్లస్ డింట్ హ్యావ్ టు ప్లస్ వెర్బ్ 1, ఆర్ లేక సబ్జెక్ట్ ప్లస్ నీడెడ్ నాట్ టు ప్లస్ వెర్బ్ 1. ఎందుకంటే రెండు చెప్పాలి అంటే పాత రోజుల్లో మనం అడ్వాన్స్డ్గా లేని రోజుల్లో నీడెడ్ నాట్ టు వెర్బ్ 1 వాడేవారు, మన పెద్దలు వాడేవారు నీడెడ్ నాట్ టు. కానీ ఇప్పుడు అడ్వాన్స్డ్ ఉంది కనుక డింట్ హ్యావ్ టు అనే ఆ యొక్క సందర్భాన్ని వాడుతున్నారు. కనుక ఈ రెండు సందర్భాలు కూడా తెలిస్తే మంచిదనే ఉద్దేశంతో ఈ క్లాస్ని నేను చేపట్టాను. కనుక సబ్జెక్ట్ ప్లస్ డింట్ హ్యావ్ టు ప్లస్ వెర్బ్ 1 ఒకటైతే ఒక అదే అర్థంకి ఇంకొక అర్థం ఏంటంటే సబ్జెక్ట్ ప్లస్ నీడెడ్ నాట్ టు ప్లస్ వెర్బ్ 1 అంటే ఎవరు ఏ పని చేయవలసిన అవసరం లేదు. రండి ఎగ్జాంపుల్స్కి వెళ్ళిపోదాం. ఎవరు అన్నది సబ్జెక్ట్ అయితే, ఆ పని అన్నది వెర్బ్ 1 అయితే, వలసిన అవసరం లేదు అన్నదానికి డింట్ హ్యావ్ టు ఆర్ నీడెడ్ నాట్ టు హ్యావ్, నీడెడ్ నాట్ టు, డింట్ హ్యావ్ టు ఆర్ నీడెడ్ నాట్ టు. ఓకేనా? ఇప్పుడు చూద్దాం రండి. నేను రావాల్సిన అవసరం లేదు అంటే ఎవరు, నేను. ఏ పని, కమ్. వలసిన అవసరం లేదు అంటే డింట్ హ్యావ్ టు ఆర్ నీడెడ్ నాట్ టు. కనుక నేను రావాల్సిన అవసరం లేదు, ఐ డింట్ హ్యావ్ టు కమ్ అనేది చెప్పాను. తర్వాత ఇంకొక అర్థం, ఐ నీడెడ్ నాట్ టు కమ్, ఐ డింట్ హ్యావ్ టు కమ్, ఐ నీడెడ్ నాట్ టు కమ్. తర్వాత నేను వెళ్ళాల్సిన అవసరం లేదు, ఏ పని, వెళ్ళుట. ఎవరు, నేను. అవసరం లేదు, డింట్ హ్యావ్ టు ఆర్ నీడెడ్ నాట్ టు. కనుక నేను వెళ్ళవలసిన అవసరం లేదు, ఐ డింట్ హ్యావ్ టు గో, ఐ నీడెడ్ నాట్ టు గో. ఓకే. తర్వాత నేను సిద్ధపడాల్సిన అవసరం లేదు, ఎవరు, ఏ పని అంటే ప్రిపేర్. ఎవరు అంటే నేను. వలసిన అవసరం లేదంటే డింట్ హ్యావ్ టు ఆర్ నీడెడ్ నాట్ టు. కనుక నేను సిద్ధపడవలసిన అవసరం లేదు అంటే ఐ డింట్ హ్యావ్ టు ప్రిపేర్, ఐ నీడెడ్ నాట్ టు ప్రిపేర్. తర్వాత మేము హాజరవ్వాల్సిన అవసరం లేదు, ఏ పని, అటెండ్, హాజరవ్వడం. ఎవరు, మేము అంటే వీ. వలసిన అవసరం లేదంటే డింట్ హ్యావ్ టు ఆర్ నీడెడ్ నాట్ టు. ఓకేనా? ఇప్పుడు మేము హాజరవ్వాల్సిన అవసరం లేదు, వీ డింట్ హ్యావ్ టు అటెండ్, వీ నీడెడ్ నాట్ టు అటెండ్. వీ డింట్ హ్యావ్ టు అటెండ్, వీ నీడెడ్ నాట్ టు అటెండ్. ఓకేనా? ఇక్కడ చూద్దాం. మేము పిలవాల్సిన అవసరం లేదు, ఏ పని, పిలుచుట. ఎవరు, మేము. వలసిన అవసరం లేదంటే డింట్ హ్యావ్ టు ఆర్ నీడెడ్ నాట్ టు. ఓకేనా? ఇప్పుడు మేము పిలవాల్సిన అవసరం లేదు, వీ డింట్ హ్యావ్ టు కాల్, వీ నీడెడ్ నాట్ టు కాల్. ఓకే. తర్వాత మీరు లేక నీవు, ఇందులో ఏదో ఒకటి తీసుకుందాం. మీరు పాల్గొనవలసిన అవసరం లేదు అంటే ఇక్కడ పని ఏంటి, ఏ పని, పార్టిసిపేట్, పాల్గొనుట.
వలసిన అవసరం లేదు అంటే డింట్ హ్యావ్ టు ఆర్ నీడెడ్ నాట్ టు. ఎవరు? యు. గనుక మీరు పాల్గొనవలసిన అవసరం లేదు. యూ డింట్ హ్యావ్ టు పార్టిసిపేట్, యూ నీడెడ్ నాట్ టు పార్టిసిపేట్. ఓకేనా? తర్వాత మీరు రావలసిన అవసరం లేదు. ఏంటా పని? వచ్చుట, కమ్. వలసిన అవసరం లేదు. డింట్ హ్యావ్ టు ఆర్ నీడెడ్ నాట్ టు. ఎవరు? యు, నీవు. కనుక మీరు లేక నీవు రావలసిన అవసరం లేదు. యూ డింట్ హ్యావ్ టు కమ్, యూ నీడెడ్ నాట్ టు కమ్. తర్వాత మీరు లేక నీవు వెళ్ళవలసిన అవసరం లేదు. చేసే పని ఏంటట? వెలుట, గో. వలసిన అవసరం లేదు. డింట్ హ్యావ్ టు ఆర్ నీడెడ్ నాట్ టు. ఎవరు? యు, మీరు లేక నీవు. మీరు వెళ్ళవలసిన అవసరం లేదు అంటే యూ డింట్ హ్యావ్ టు గో, యూ నీడెడ్ నాట్ టు గో. తర్వాత వాళ్ళు వెంబడించవలసిన అవసరం లేదు అంటే ఇక్కడ ఏ పని అది? ఫాలో. వలసిన అవసరం లేదంటే డింట్ హ్యావ్ టు, నీడెడ్ నాట్ టు. ఎవరు? వాళ్ళు అంటే దే. కనుక వాళ్ళు వెంబడించవలసిన అవసరం లేదు. దే డింట్ హ్యావ్ టు ఫాలో, దే నీడెడ్ నాట్ టు ఫాలో. ఓకేనా? తర్వాత వాళ్ళు ఎగిరిపోవలసిన అవసరం లేదు. ఏంటి పని? ఫ్లై, ఎగిరిపోవుట. వలసిన అవసరం లేదు అంటే డింట్ హ్యావ్ టు. తర్వాత ఎవరు? దే అంటే వాళ్ళు ఎగిరిపోవలసిన అవసరం లేదు. దే డింట్ హ్యావ్ టు ఫ్లై, దే నీడెడ్ నాట్ టు ఫ్లై. ఓకే. తర్వాత ఇక్కడ చూస్తే వాళ్ళు వెళ్ళవలసిన అవసరం లేదు. ఇక్కడ పనేంటి? గో. వలసిన అవసరం లేదంటే డింట్ హ్యావ్ టు ఆర్ నీడెడ్ నాట్ టు. ఎవరు? వాళ్ళు అంటే దే. అంటే వాళ్ళు వెళ్ళవలసిన అవసరం లేదు. దే డింట్ హ్యావ్ టు గో, దే నీడ్ నాట్ టు గో. ఓకే. తర్వాత అతను అడగవలసిన అవసరం లేదు. ఏ పని? అడుగుట. ఏ పని? అడుగుట. ఓకే. అడుగుట. ఎవరు అంటే అతడు లేక అతను లేక అతడు. అడిగే పని అతను. తర్వాత వలసిన అవసరం లేదు. డింట్ హ్యావ్ టు ఆర్ నీడెడ్ నాట్ టు అంటే అతను అడగవలసిన అవసరం లేదు. హీ డింట్ హ్యావ్ టు ఆస్క్, హీ నీడెడ్ నాట్ టు ఆస్క్. తర్వాత అతను సహాయం చేయవలసిన అవసరం లేదు అంటే పని ఏంటట? ఏ పని? హెల్ప్. అవసరం లేదు. డింట్ హ్యావ్ టు ఆర్ నీడెడ్ నాట్ టు. ఎవరు? అతను సహాయం చేయవలసిన అవసరము లేదు అంటే హీ డింట్ హ్యావ్ టు హెల్ప్, హీ నీడెడ్ నాట్ టు హెల్ప్. ఓకేనా? తర్వాత అతను చేయవలసిన అవసరం లేదు. ఏంటి చేయవలసిన అవసరం లేదనేది తర్వాత చూద్దాం. అయితే ఆ పని ఏంటంటే డూ, చేయుట అనేది. వలసిన అవసరం లేదంటే డింట్ హ్యావ్ టు ఆర్ నీడెడ్ నాట్ టు. ఎవరు? అతను. కనుక అతను చేయవలసిన అవసరం లేదు. హీ డింట్ హ్యావ్ టు డూ, హీ నీడెడ్ నాట్ టు డూ. తర్వాత ఆమె గమనించవలసిన అవసరం లేదు. ఇక్కడ క్రియ ఏంటి? ఏ పని? అబ్జర్వ్ అనేది పని. అబ్జర్వ్ అయితే వలసిన అవసరం లేదంటే డింట్ హ్యావ్ టు ఆర్ నీడెడ్ నాట్ టు. అవసరం లేదు. ఎవరు? ఆమె. అంటే ఆమె గమనించవలసిన అవసరం లేదు. గమనించడానికి క్రియ ఇక్కడ. కనుక హీ డింట్ హ్యావ్ టు అబ్జర్వ్, షీ డింట్ హ్యావ్ టు అబ్జర్వ్, షీ నీడెడ్ నాట్ టు అబ్జర్వ్. ఓకే. షీ డింట్ హ్యావ్ టు అబ్జర్వ్, షీ నీడెడ్ నాట్ టు అబ్జర్వ్. తర్వాత ఆమె చెప్పవలసిన అవసరం లేదు. ఏ పని? టెల్. ఎవరు? ఆమె. అవసరం లేదంటే డింట్ హ్యావ్ టు ఆర్ నీడెడ్ నాట్ టు. ఆమె చెప్పవలసిన అవసరం లేదు. షీ డింట్ హ్యావ్ టు టెల్, షీ నీడెడ్ నాట్ టు టెల్. తర్వాత ఆమె వంట చేయవలసిన అవసరం లేదు. చేసే పని ఏంటంటే కుక్. ఎవరు? ఆమె, షీ. వలసిన అవసరం లేదంటే డింట్ హ్యావ్ టు ఆర్ నీడెడ్ నాట్ టు. కనుక షీ డింట్ హ్యావ్ టు కుక్ ఆర్ షీ నీడెడ్ నాట్ టు కుక్ అంటే ఆమె వంట చేయవలసిన అవసరం లేదు. ఓకే. రారాజు బోధించవలసిన అవసరం లేదు అంటే పనేంటి? టీచ్. టు టీచ్ అనేది పని. టీచ్ అనేది పని. ఎవరు? రారాజు. వలసిన అవసరం లేదని అర్థం రావాలంటే డింట్ హ్యావ్ టు ఆర్ నీడెడ్ నాట్ టు.
రారాజు డింట్ హ్యావ్ టు టీచ్, రారాజు నీడెడ్ నాట్ టు టీచ్, రారాజు బోధించవలసిన అవసరం లేదు. తర్వాత చూస్తే రారాజు తయారు చేయవలసిన అవసరం లేదు. తయారు చేయడం అంటే మేక్ ఆర్ ప్రిపేర్, మేక్ ఆర్ ప్రిపేర్. ఎవరు? రారాజు. చేయవలసిన అవసరం లేదు, వలసిన అవసరం లేదంటే డింట్ హ్యావ్ టు, నీడెడ్ నాట్ టు. కనుక రారాజు తయారు చేయవలసిన అవసరం లేదు అంటే, రారాజు తయారు చేయవలసిన అవసరం లేదంటే రారాజు డింట్ హ్యావ్ టు మేక్ ఆర్ ప్రిపేర్. రారాజు డింట్ హ్యావ్ టు మేక్ ఆర్ ప్రిపేర్. ప్రిపేర్కి కూడా ప్రిపేర్ కూడా ఇక్కడ వాడకపోవచ్చు, ఎందుకంటే ప్రిపేర్ అంటే సిద్ధపరచడం అనేది, తయారు చేయడం కావచ్చు, సిద్ధపరచడం, డబుల్ మీనింగ్ వస్తుంది కనుక మేక్ అనేది అందుకే పెట్టాను ఇక్కడ. కనుక రారాజు డింట్ హ్యావ్ టు మేక్, రారాజు నీడెడ్ నాట్ టు మేక్. రారాజు ప్రసంగించవలసిన అవసరం లేదు. ఏంటి పని? ప్రీచ్. ఎవరు? రారాజు. అవ్వాల్సిన అవసరం లేదేంటి? డింట్ హ్యావ్ టు ఆర్ నీడ్ నాట్ టు హ్యావ్, నీడ్ నాట్ టు. ఓకే, రారాజు ప్రసంగించవలసిన అవసరం లేదు. రారాజు డింట్ హ్యావ్ టు ప్రీచ్, రారాజు నీడెడ్ నాట్ టు ప్రీచ్. ఓకేనండి, మూడోది చూసాం. ఏంటి? మొదటి చూసాం, దాని అర్థం చూసాం. ఏంటి? వలసిన అవసరం లేదు, అర్థం చూసాం. రెండోది ఏం చూసామంటే, రెండో స్టెప్లో అంటే ఏ పని చేయవలసిన అవసరం లేదు చూసాం రెండో స్టెప్లో. మూడో స్టెప్ ఏంటంటే ఏ పని ఎవరు చేయవలసిన అవసరం లేదు చూసాం. తర్వాత ఏ పని ఎవరు ఏమి చేయవలసిన అవసరం లేదనేది నాలుగో స్టెప్ చూస్తున్నాం. ఈ 4 స్టెప్స్ కూడా మీరు ఓపికగా వింటూ ఉంటేనే మీకు ఇది వస్తుంది, లేకపోతే మీరు మాట్లాడడం కష్టమవుతుంది. ఎందుకు అంటే మా రారాజు అడ్వాన్స్డ్ స్పోకెన్ ఇంగ్లీష్ ల్యాబ్ యొక్క ప్రిన్సిపల్ ఏంటంటే, స్పోకెన్ ఇంగ్లీష్ నాలెడ్జ్ డజంట్ మేక్ అస్ స్పీక్ ఇన్ ఇంగ్లీష్, బట్ స్పీకింగ్ ఇంగ్లీష్ ప్రాక్టీస్ మేక్స్ అస్ స్పీక్ ఇన్ ఇంగ్లీష్. డ్యూ టు దట్ వాట్ యూ హ్యావ్ టు డూ, యూ హ్యావ్ టు మేక్ ప్రాక్టీస్. ఓకేనా? సరే, తర్వాత 4th స్టెప్, ఎవరు ఏమి చేయవలసిన అవసరం లేదు. ఎవరు అనేది సబ్జెక్టు, ఏమనేది ఆబ్జెక్టు. తెలుగులో సబ్జెక్ట్ ప్రక్కని ఆబ్జెక్ట్ వస్తుంది, కానీ ఇంగ్లీష్లో మాత్రం సబ్జెక్ట్ మొదట వస్తుంది, ఆబ్జెక్ట్ చివరి వస్తుంది. ఓకేనా? రండి చూద్దాం. సబ్జెక్ట్ ప్లస్ డింట్ హ్యావ్ టు ప్లస్ వెర్బ్ 1, సబ్జెక్ట్ ప్లస్ నీడెడ్ నాట్ టు ప్లస్ వెర్బ్ 1 అనేది చూస్తున్నాం. ఎవరు అన్నది సబ్జెక్టు, ఆ పని అన్నది వెర్బ్ 1, వలసిన అవసరం లేదన్నది డింట్ హ్యావ్ టు ఆర్ నీడెడ్ నాట్ టు, తర్వాత ఏమి అన్నది ఆబ్జెక్ట్. ఓకేనా? ఇప్పుడు చూద్దాం. ఆబ్జెక్ట్స్ని కలర్ మార్చి పెట్టాను చూడండి అక్కడ. నేను ఇక్కడికి రావాల్సిన అవసరం లేదు అంటే పని ఏంటట? కమ్. ఆబ్జెక్ట్ ఏంటట? ఎక్కడికి. టు హియర్ ఆబ్జెక్ట్ అనేది. ఎవరట? నేను. వలసిన అవసరం లేదు అంటే నేను ఇక్కడికి రావలసిన అవసరం లేదు. ఐ డింట్ హ్యావ్ టు కమ్ టు హియర్, ఐ నీడెడ్ నాట్ టు కమ్ టు హియర్. ఓకే, ఇక్కడ నేను ఆఫీస్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. పని ఏంటట? గో, వెళ్ళుట. ఆబ్జెక్ట్ ఏంటట అంటే ఏమి అన్నది ఏంటట? ఆఫీస్కి. ఎవరు అన్నది ఏంటట? నేను, ఐ. కనుక నేను ఆఫీస్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఐ డింట్ హ్యావ్ టు గో టు ద ఆఫీస్, ఐ నీడెడ్ నాట్ టు గో టు ద ఆఫీస్. ఓకేనా? తర్వాత నేను భోజనం సిద్ధపరచాల్సిన అవసరం లేదు, నేను భోజనం సిద్ధపరచాల్సిన అవసరం లేదు. ఇక్కడ పని ఏంటట? ప్రిపేర్. ఏంటి? ఏమి అది లేక ఏంటి అన్నది ద ఫుడ్. ఎవరు అన్నది నేను, ఐ. వలసిన అవసరం లేదన్నది డింట్ హ్యావ్ టు ఆర్ నీడెడ్ నాట్ టు. కనుక నేను భోజనం సిద్ధపరచాల్సిన అవసరం లేదు. ఐ డింట్ హ్యావ్ టు ప్రిపేర్ ద ఫుడ్, ఐ నీడెడ్ నాట్ టు ప్రిపేర్ ద ఫుడ్. ఓకే, ఇక్కడ మేము పార్టీకి హాజరవ్వాల్సిన అవసరం లేదు. పని ఏంటట? అటెండ్. దేనికి? ఆబ్జెక్ట్ ఏంటట? టు ద పార్టీ, పార్టీకి. ఎవరు? మేము. కనుక మేము పార్టీకి అవసరం లేదంటే డింట్ హ్యావ్ టు ఆర్ నీడెడ్ నాట్ టు. కనుక మేము పార్టీకి హాజరవ్వాల్సిన అవసరం లేదు, మేము పార్టీకి హాజరవ్వాల్సిన అవసరం లేదు అన్నమాట. అంటే వీ డింట్ హ్యావ్ టు అటెండ్ టు ద పార్టీ, వీ నీడెడ్ నాట్ టు అటెండ్ టు ద పార్టీ. ఓకేనా? తర్వాత మేము అతన్ని పిలవలసిన అవసరం లేదు. ఏంటి పని? కాల్. ఆబ్జెక్ట్ ఏంటి? ఏమి ఏంటి అన్నది అతన్ని, ఎవరు అన్నది మేము.
వలసిన అవసరం లేదండి డింట్ హ్యావ్ టు ఆర్ నీడెడ్ నాట్ టు. కనుక వీ డింట్ హ్యావ్ టు కాల్ హిమ్ అంటే మేము అతన్ని పిలవలసిన అవసరం లేదు. వీ నీడెడ్ నాట్ టు కాల్ హిమ్ అంటే అతన్ని పిలవలసిన అవసరం లేదు, మేము అతన్ని పిలవలసిన అవసరం లేదు. సరే, నీవు లేక మీరు సంభాషణలో పాల్గొవలసిన అవసరం లేదు. ఏంటి పార్టిసిపేట్, ఆ క్రియ ఏంటి, పని పార్టిసిపేట్. తర్వాత ఏమిటి అది అంటే సంభాషణలో ఆబ్జెక్ట్. ఎవరు అంటే నీవు. కనుక నీవు సంభాషణలో పాల్గొనవలసిన అవసరం లేదు అన్నది ఇక్కడ రాయబడిన మాట. దానికి ఏం చేస్తామట, యూ డింట్ హ్యావ్ టు పార్టిసిపేట్ ఇన్ ద డిస్కషన్. యూ నీడెడ్ నాట్ టు పార్టిసిపేట్ ఇన్ ద డిస్కషన్. నీవు సంభాషణలో పాల్గొనవలసిన అవసరం లేదు. తర్వాత నీవు లేక మీరు నాతో రావాల్సిన అవసరం లేదు. ఇక్కడ పని ఏంటి, కమ్. తర్వాత ఏమిటి అది అంటే నాతో. ఎవరు, నీవు లేక మీరు. నీవు నాతో రావాల్సిన అవసరం లేదు. లేదంటే డింట్ హ్యావ్ టు ఆర్ నీడెడ్ నాట్ టు. కనుక యూ డింట్ హ్యావ్ టు కమ్ విత్ మీ ఆర్ యూ నీడెడ్ నాట్ టు కమ్ విత్ మీ. ఓకే. తర్వాత నీవు శిబిరానికి వెళ్ళవలసిన అవసరం లేదు అంటే పని ఏంటి, గో. అక్కడ ఆబ్జెక్ట్ ఏంటట అంటే ఏంటి అన్నది శిబిరానికి అంటే టు ద క్యాంప్. ఎవరు అన్నది మీరు లేక నీవు. కనుక నీవు శిబిరానికి వెళ్ళవలసిన అవసరం లేదంటే యూ డింట్ హ్యావ్ టు గో టు ద క్యాంప్, యూ నీడెడ్ నాట్ టు గో టు ద క్యాంప్. తర్వాత వాళ్ళు మనలను వెంబడించవలసిన అవసరం లేదు. ఏంటి పని ఏంటి ఇక్కడ, వెంబడించుట అంటే ఫాలో. ఏంటి అంటే ఎవరిని అంటే మనలను, అజ్. ఏంటి అన్నది అజ్ ఆబ్జెక్టు. ఎవరు అన్నది దే. అంటే వాళ్ళు మనలను వెంబడించవలసిన అవసరం లేదు. దే డింట్ హ్యావ్ టు ఫాలో అస్, దే నీడెడ్ నాట్ టు ఫాలో అస్. ఓకేనా. తర్వాత వాళ్ళు పక్షి వలె ఎగిరిపోవలసిన అవసరం లేదు. ఏంటి పని, ఫ్లై, ఎగిరిపోవుట. ఆబ్జెక్ట్ ఏంటి అంటే పక్షి వలె. తర్వాత ఎవరు అంటే వాళ్ళు. కనుక వాళ్ళు పక్షి వలె ఎగిరిపోవలసిన అవసరం లేదంటే దే డింట్ హ్యావ్ టు ఫ్లై లైక్ అన్ ఏంగిల్. దే డింట్ హ్యావ్ టు ఫ్లై లైక్ అన్ ఈగల్. ఏంజల్ కూడా ఎగరడమే కదా, పర్వాలేదులే. ఈగల్. తర్వాత దే నీడెడ్ నాట్ టు ఫ్లై లైక్ అన్ ఈగల్. ఓకే. తర్వాత వాళ్ళు వారి బంధువుల దగ్గరికి వెళ్ళవలసిన అవసరం లేదు. వాళ్ళ బంధువుల దగ్గరికి వెళ్ళవలసిన అవసరం లేదు అన్నది ఇక్కడ పని ఏంటట, వెలుట. ఎవరి దగ్గరికి అంటే ఆబ్జెక్టివ్ టు దేర్ రిలేటివ్స్. ఎవరు, వాళ్ళు. వలసిన అవసరం లేదంటే డింట్ హ్యావ్ టు ఆర్ నీడెడ్ నాట్ టు. కనుక వాళ్ళు వారి బంధువుల దగ్గరికి వెళ్ళవలసిన అవసరం లేదంటే దే డింట్ హ్యావ్ టు గో టు దేర్ రిలేటివ్స్, దే నీడెడ్ నాట్ టు గో టు దేర్ రిలేటివ్స్. ఓకే. అతను మనలను అడగవలసిన అవసరం లేదు. పని ఏంటి, ఆస్క్. ఎవరిని, అజ్, మనలను. ఎవరు, అతడు. వలసిన అవసరం లేదంటే డింట్ హ్యావ్ టు ఆర్ నీడెడ్ నాట్ టు. ఓకేనా. డింట్ హ్యావ్ టు ఆర్ నీడెడ్ నాట్ టు. కాబట్టి అతడు మనలను అడగవలసిన అవసరం లేదు అంటే హీ డింట్ హ్యావ్ టు ఆస్క్ అస్, హీ నీడెడ్ నాట్ టు ఆస్క్ అస్. తర్వాత అతను బేదలకు సహాయం చేయవలసిన అవసరం లేదు అంటే ఇక్కడ ఎగ్జాంపుల్ తీసుకున్నానండి. ఇది బేదలకు సహాయం చేయవలసిన అవసరం లేదు. అతను ఏంటి పని, హెల్ప్. ఎవరికి, టు ద పూర్కి అంటే బేదలకు. ఎవరు అంటే అతను బేదలకు సహాయం చేయవలసిన అవసరం లేదు అన్నది ఇక్కడ మనం చూడగలుగుతున్నాం. కనుక వలసిన అవసరం లేదంటే డింట్ హ్యావ్ టు ఆర్ నీడెడ్ నాట్ టు. ఓకేనా. కనుక అతను బేదలకు సహాయం చేయవలసిన అవసరం లేదంటే హీ డింట్ హ్యావ్ టు హెల్ప్ టు ద పూర్. హెల్ప్ ద పూర్ అనొచ్చు కూడా, హెల్ప్ టు ద పూర్. కీ వచ్చింది కనుక, లేకపోతే కూ వచ్చింది కనుక హీ నీడెడ్ నాట్ టు హెల్ప్ ద పూర్. హైట్ పెట్టుకోవాలి. అతను ఆ పని చేయవలసిన అవసరం లేదు. పని ఏంటి, డూ. ఆబ్జెక్ట్ ఏంటి ఇక్కడ, ఆ పని, దట్ వర్క్. ఆ పని అంటే దట్ వర్క్. ఎవరు అన్నది హీ అంటే హీ డింట్ హ్యావ్ టు డూ దట్ వర్క్, హీ నీడెడ్ నాట్ టు డూ దట్ వర్క్.
ఆమె అతన్ని గమనించవలసిన అవసరం లేదు. ఏంటి పని? అబ్జర్వ్. ఎవరిని? అతన్ని, హిమ్. ఎవరు? ఆమె, షీ. ఆమె అతన్ని గమనించవలసిన అవసరం లేదు. అవసరం లేదంటే డింట్ హ్యావ్ టు ఆర్ నీడెడ్ నాట్ టు. ఓకేనా? కనుక షీ డింట్ హ్యావ్ టు అబ్జర్వ్ హిమ్, షీ నీడెడ్ నాట్ టు అబ్జర్వ్ హిమ్. ఆమె అతన్ని గమనించవలసిన అవసరం లేదు. తర్వాత ఆమె సమాధానం చెప్పవలసిన అవసరం లేదు. ఏంటి క్రియ? టెల్. ఏంటి ఆబ్జెక్ట్? ఏంటి? సమాధానం, ద ఆన్సర్. ఎవరు? ఆమె, షీ. వలసిన అవసరం లేదు. ఏంటి అంటే డింట్ హ్యావ్ టు ఆర్ నీడెడ్ నాట్ టు. ఆమె సమాధానం చెప్పవలసిన అవసరం లేదంటే షీ డింట్ హ్యావ్ టు టెల్ ద ఆన్సర్, షీ నీడెడ్ నాట్ టు టెల్ ద ఆన్సర్. తర్వాత ఆమె రాత్రి భోజనం వంట చేయవలసిన అవసరం లేదు. అంటే చేసే పని ఏంటి? కుక్, వంట చేయుట. తర్వాత దేనిని? రాత్రి భోజనముని. ఎవరు? ద ఫుడ్, ద డిన్నర్. ఎవరు అంటే ఆమె. కనుక ఆమె రాత్రి భోజనం వంట చేయవలసిన అవసరం లేదు. అంటే షీ డింట్ హ్యావ్ టు కుక్ ద డిన్నర్, షీ నీడెడ్ నాట్ టు కుక్ ద డిన్నర్. ఓకే, లాస్ట్కి వచ్చేసాం. రారాజు పాఠమును బోధించవలసిన అవసరం లేదు. అంటే రారాజు అన్నది వ్యక్తి. తర్వాత చేసే పని ఏంటట? టీచ్. దేనిని? ద లెసన్. కనుక అవ్వాల్సిన అవసరం లేదంటే డింట్ హ్యావ్ టు ఆర్ నీడెడ్ నాట్ టు. రారాజు డింట్ హ్యావ్ టు టీచ్ ద లెసన్, రారాజు నీడెడ్ నాట్ టు టీచ్ ద లెసన్. ఓకే, ఇక్కడ రారాజు తన విద్యార్థులను తయారు చేయవలసిన అవసరం లేదు. రారాజు తన విద్యార్థులను తయారు చేయవలసిన అవసరము లేదు అన్న మాట ఉంది. కనుక రారాజు చేసే పని ఏంటంటే మేక్. ఎవరిని? హిస్ స్టూడెంట్స్, అతని విద్యార్థులను, తన విద్యార్థుల్ని. ఎవరు? రారాజు. వలసిన అవసరం లేదు. డింట్ హ్యావ్ టు ఆర్ నీడెడ్ నాట్ టు. కనుక రారాజు తన విద్యార్థులను తయారు చేయవలసిన అవసరం లేదంటే ఇంగ్లీష్లో ఏంటట అంటే రారాజు డింట్ హ్యావ్ టు మేక్ హిజ్ స్టూడెంట్స్, రారాజు నీడెడ్ నాట్ టు మేక్ హిజ్ స్టూడెంట్స్. తర్వాత చివరిది, రారాజు సందేశము ప్రసంగించవలసిన అవసరం లేదు. అంటే ఎవరు చేయవలసిన పని ఏంటి? ప్రీచ్. దేనిని? మెసేజ్ని, ద సందేశం. ఎవరు? రారాజు. వలసిన అవసరం లేదంటే డింట్ హ్యావ్ టు ఆర్ నీడెడ్ నాట్ టు. అంటే రారాజు సందేశంను ప్రసంగించవలసిన అవసరం లేదు. రారాజు డింట్ హ్యావ్ టు ప్రీచ్ ద మెసేజ్, రారాజు నీడెడ్ నాట్ టు ప్రీచ్ ద మెసేజ్. ఏమండి, ఈ 4 స్టెప్స్ కూడా మీరు ప్రాక్టీస్ చేసుకుంటే ఏంటి చెప్తాం మేము ఇప్పుడు కూడా అంటే ఒక్కసారి రాస్తే 10 సార్లు చదివినంత ప్రయోజనము, ఫలితము. ఒకసారి వింటే 10 సార్లు రాసినంత ఫలితము. కనుక మాకేదో చూడాలని కాదు, కానీ మీరు మాట్లాడాలన్నది మా కాంక్ష. కనుక 1కి 2 సార్లు లేక మీకు అర్థమైనంత వరకు కూడా 2 సార్లకో 3 సార్లకో 4 సార్లకు అర్థమైనంత వరకు కూడా ఈ వీడియోను చూస్తే మీరు సపరేట్గా కంటెస్ట్ పెట్టవలసిన పని ఏమీ ఉండదు. కనుక ఈ వీడియోను 1కి 2 సార్లు లేకపోతే 3 సార్లు లేకపోతే మీకు అర్థమైనంత వరకు చూడండి. మీరు మాట్లాడి ఆ సందర్భం అర్థమైన చూడండి. అర్థం ఏంటి అంటే మీరు మాట్లాడడం వెంటనే ప్రాక్టీస్లో వచ్చేయాలి. మీరు చూడకుండా మాట్లాడేయాలి, అంతే. ఈజీగా మాట్లాడతారు ఈ వీడియోని ఆధారం చేసుకుంటే. కనుక 1కి 2 సార్లు లేకపోతే 3 సార్లు చూడండి, తప్పనిసరిగా మీరు మాట్లాడగలుగుతారు ఈ సందర్భాన్ని. ఎలాగనే ప్రతి సందర్భాన్ని కూడా మీకు అందిస్తాను. మీకు స్పోకెన్ ఇంగ్లీష్ని అతి కొద్ది సమయంలోనే మాట్లాడగలిగే సామర్థ్యం, ప్రతి విషయంలో కూడా మాట్లాడించడానికి ఇష్టపడుతున్నాను. ఐ కెన్ మేక్ యూ స్పీక్ ఇన్ ఇంగ్లీష్ ఇన్ ఎవ్రీ కాంటెక్స్ట్. ఐఎమ్ షూర్ అబౌట్ దట్. I can give you little bond even. Okay? Thank you. క్రొత్త వారైతే సబ్స్క్రైబ్ చేయండి. ప్రతిరోజు మా క్లాసు మీ ఇంటికి రావడానికి, మీ ఇంటిల్లపాది, మీ పిల్లలు, మీరు, మీ ఫ్యామిలీ అందరూ కూడా కలిసి ఇది వింటూ ఇంగ్లీష్ నేర్చుకోండి, ఇంగ్లీష్ మాట్లాడడానికి ప్రయత్నించండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. థ్యాంక్ యూ. షేర్ చేయండి.